నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉద్యోగుల సంక్షేమం, కార్మిక ప్రచారంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. టీటీడీ ఉద్యోగుల ఇంటి పట్టాలపై సీఎం జగన్ ఫోటో ఉండడాన్ని తప్పుపట్టిన ప్రతిపక్ష పార్టీలు, అలిపిరి వద్ద నిరసన. వివిధ పథకాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన ఏడాదిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. వైఎస్ఆర్ పెన్షన్ కనుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్లతో క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జనవరిలో 3, ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాల నిర్వహణలో ఎక్కడా కూడా పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయని, సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలన్నారు. జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 రూపాయలకు పెంపు, 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరుని రుజువు చేస్తున్నామని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుందన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం పక్కన భవానీనగర్ వద్ద జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత గురువారం పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ప్రహరీ గోడను ఆనుకుని భవానీనగర్ గుండా రైల్వే కాలనీ వైపుగా 500 మీటర్ల పొడవుతో వెళుతున్న కాలువను నూతనంగా నిర్మించడం జరుగుతోందని, అనంతరం దానిపై స్లాబ్ వేసి రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ రహదారి పూర్తయితే చుట్టుపక్కల చాలా ప్రాంతాలకు సౌకర్యవంతమైన రహదారిగా ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే కాలువను పటిష్టంగా నిర్మించి దానిపై స్లాబ్ను వేయడంతో పాటు సీసీ రోడ్డును నిర్మించే పనులు కూడా తుది దశకు చేరుకుంటున్నట్లు తెలిపారు. లైటింగ్ వేసేందుకు దిమ్మెలు కూడా నిర్మించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు జారీ చేస్తూ రోడ్డు నిర్మాణ పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పండుగలోపు అన్ని పనులు పూర్తి చేసి రోడ్డు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ వెంట తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ వెంకటరామిరెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, కాంట్రాక్టర్ సహాన్ ఉన్నారు. ఉద్యోగులకు టీటీడీ అందజేసిన ఇంటి పట్టాలపై ఒక పక్క శ్రీవారి ఫోటో, మరోపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం పూర్తిగా ధర్మ విరుద్ధమని, టీటీడీ నిబంధనలకు వ్యతిరేకమని, తక్షణం ముఖ్యమంత్రి ఫోటో తొలగించి కొత్త పట్టాలను ఇవ్వాలని బీజేపీ, టీడీపీ నాయకులు అలిపిరి గరుడ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అందజేసిన ఇంటి పట్టాలపై ఒక పక్క శ్రీవారి ఫోటో, మరోపక్క సీఎం జగన్ ఫోటో ఉండడాన్ని నిరసిస్తూ టీడీపీ, బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. టీటీడీ చైర్మన్ ఈవోల తీరుకు నిరసనగా ఆందోళన చేస్తున్న బీజేపీ, టీడీపీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. గతంలోనూ టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ నిబంధనలు, ప్రవర్తన నియమావళి తెలియదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడి విజయం కోసం టీటీడీ ఉద్యోగులకు పట్టాలను అందజేసి వాటిపై జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం స్వాగతించిన నాయకులు ఆ పట్టాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తండ్రి కొడుకులను తిరుపతి ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని జోసెన్ చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కోసం డిఆర్ మహల్ వద్ద దాతలు టీటీడీ సహకారంతో నిర్మించిన 1వ, 2వ సత్రాలను కొట్టేసి సుమారు 300 కోట్ల రూపాయలతో నూతన వసతి సముదాయాలను నిర్మించే ఆలోచనను టీటీడీ ఉపసంహరించుకోవాలని తిరుపతి కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు వక్లామాత ఆలయానికి లింక్ రోడ్ వేస్తున్నారు. ఆ ప్రాంతంలో కానీ మీరు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి వసతి సముదాయాలు సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందనే దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆ డిఆర్ మహల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి 1వ సత్రం, 2వ సత్రం అనేది ఎప్పటి నుంచో కట్టిన బిల్డింగ్లు అండి. దానికన్నా పురాతనమైనటువంటి బిల్డింగ్లు ఈరోజు తిరుపతిలో ఉన్న ఎస్పీ హై స్కూల్ కానీ బ్రిటిష్ కాలంలో కట్టారు. ఎప్పుడు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఈరోజు ఆ సత్రాలు కూడా చాలా బాగున్నాయి. దానికి రెగ్యులర్ గా యాన్యువల్ మెయింటెనెన్స్ టీటీడీ వాళ్ళు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా సామాన్య భక్తులండి, బస్సుల్లో, టెంపో ట్రావెలర్స్ లో వచ్చే సామాన్య భక్తులు కుటుంబ సమేతంగా 20 మంది, 30 మంది లేదా 100 మంది బస్సుల్లో వచ్చేసి అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు. ఆ రూముల్లో 10 మంది అక్కడ చేపలు అద్దెకిస్తారు. కాబట్టి కింద ఫ్లోర్ మీద పనుకొని వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వస్తా ఉందండి. దాన్ని ఇప్పుడు ఉన్న పలంగా అంత అర్జెంట్ గా చేయాల్సినటువంటి అవసరం టీటీడీకి ఏమొచ్చిందండి? దాన్ని అలాగే ఉంచండి. ఎందుకంటే రైళ్లలో వచ్చే యాత్రికులు అటు పక్క వెళ్లేదానికి సౌకర్యంగా
బాగుంటుంది. టూరిస్ట్ బస్సులంతా కూడా అక్కడే పార్క్ చేసుకుంటారు, అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు, ఆడే పడుకొని దర్శనానికి వెళ్తారండి. దాన్ని దయచేసి వదిలేసి యథావిధిగా ఇంకొక చోట జూ పార్క్ రోడ్ నుంచి కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి కాబట్టి టీటీడీవి అక్కడే మీరు ఖర్చు పెట్టి ఆధునికంగా వసతి సముదాయాలు వేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదండి. హస్తకళా వస్తువులు మరియు చేనేత వస్త్రాలకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకే వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశామని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ చైర్మన్ మరియు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గురువారం తిరుపతి డిపిఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన లేపాక్షి కాటన్ సిల్క్ మేళా వస్త్ర ప్రదర్శన 2023ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ హస్తకళా వస్తువులు మరియు చేనేత వస్త్రాలకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఆర్థికంగా వారికి అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో గద్వాల్ కాటన్ మరియు సిల్క్స్, వెంకటగిరి, పోచంపల్లి, నారాయణపేట, ఉప్పాడ, మంగళగిరి కాటన్, మధురై కాటన్, బెంగాలీ కాటన్, హ్యాండీక్రాఫ్ట్స్ వంటివి అందుబాటులో ఉంటాయని, పండుగ సందర్భంగా తిరుపతి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే తిరుమల లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం మేనేజర్ వెంకటేశం మాట్లాడుతూ లేపాక్షి కాటన్ మరియు సిల్క్ మేళా, చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలు గురువారం నుండి జనవరి 12వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శనలో అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ప్రదర్శనలో ఇప్పటి వరకు 35 రకాల స్టాల్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర హస్తకళలకు మరియు చేనేత వస్త్రాల గురించి విస్తృత ప్రచారం చేసి వారి వ్యాపారాభివృద్ధి కోసం లేపాక్షి చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను తిరుపతి పుర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి ఆర్గనైజర్ మరియు తిరుమల లేపాక్షి మేనేజర్ బిపి వెంకటేశం, లేపాక్షి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మీడియా సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఎగ్జిబిషన్ గత 10 సంవత్సరాలుగా సింధూరాలో రన్ చేసేవాళ్ళము. అక్కడ వేరే కారణాల వల్ల ఇక్కడ డిపిఆర్ కళ్యాణ మండపంలో పెట్టాల్సి వచ్చింది. 10 రాష్ట్రాల నుంచి వివిధ కళాకారులంతా ఈ రోజు నుంచి ఈ నెల 12వ తేదీ వరకు మనకు ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చి మన హ్యాండీక్రాఫ్ట్స్ ప్లస్ హ్యాండ్లూమ్స్ 2 కలిపి పెడుతున్నాము. తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్, ఏపీ మంత్రి రోజా, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు గణబాబు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉద్యోగుల సంక్షేమం, ధార్మిక ప్రచారంలో వెనకడుగు వేసేది లేదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు పంపిణీ పండుగ కార్యక్రమం గురువారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వేలాది మంది ఉద్యోగులకు తన చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. తన జీవితంలో ఇది మహా ఆనందం కలిగించే రోజని ఆయన తెలిపారు. 17 సంవత్సరాల క్రితం తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి ఉద్యోగులకు ఇంటి స్థలాల విషయమై చర్చించినట్లు తెలిపారు. తన ఒత్తిడి వల్లే ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసినట్టు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే వేదిక మీద తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. తాను 6వ తరగతి నుంచి డిగ్రీ దాకా టీటీడీ విద్యా సంస్థల్లోనే చదివానని ఆయన చెప్పారు. ఉద్యోగులకు న్యాయమైన కోరికలు తన ద్వారా సాధించే రోజు రావాలనే కోరిక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సాకారం అయినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే విషయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను సంప్రదించినప్పుడు ఆయన ఉద్యోగులందరికీ ఉచితంగా ఇంటి స్థలాలు ఇద్దామని చెప్పారని తెలిపారు. అయితే చట్ట ప్రకారం ఇందులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగానే నామమాత్రపు ధరతో ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సాకారం చేయడంలో ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జేఈఓలు సదాభార్గవి, వీరబ్రహ్మ, ఇతర కార్యనిర్వహణ వర్గం తనకు చేదోడు వాదోడుగా ఉందని ముందుండి నడిపించారని చైర్మన్ అభినందించారు.
నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారికి ఇళ్ల స్థలాలకు సంబంధించి మన ప్రియతమ ముఖ్యమంత్రిని అభ్యర్థించినప్పుడు వెంటనే సంబంధిత అధికారుల్ని పిలిచి కరుణాకరణ టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతున్నారు, వెంటనే చేయండి, దాన్ని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పటమే కాకుండా ఏమన్నీ ఊరికినే ఇచ్చేస్తే పోలేదా అని అన్నారు ఆయన. వాళ్ళ దగ్గర మళ్ళీ ఎందుకు డబ్బులు కలెక్ట్ చేయాలా, ఊరికినే ఇచ్చేసేయండి అంటే అధికారులు అలా కాదు సార్, ఊరికినే ఇవ్వటానికి లేదు, చట్టాలు అంగీకరించవు. అవునా, ప్రతి ఊరికినే ఇస్తే నేనే వచ్చి ప్రారంభించేవాడిని కదా వాళ్ళకందరికీ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమము అని కూడా ఆయన అనటం జరిగింది. నేనేది అతిశయోక్తి చెప్పటంలో, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని, ఏ ఒక్కరికి కూడా ఇంటి పట్టా లేదు అని అనిపించకుండా అందరికీ ఇచ్చే బాధ్యత తీసుకో అన్నానని ఆ మహానుభావుడు అన్నటువంటి మాట ఈరోజు సాకారం అవుతున్నది. దాదాపు 2 సంవత్సరాలుగా 120 కోట్లు ఖర్చు పెడితే మనం బ్యాంక్ వడ్డీ 8% వేసుకుంటే కూడా ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి మీరు. తర్వాత ఈ ప్లాట్లు అన్నీ ఒకసారి డెవలప్ అయిన తర్వాత వడమాలపేటలో ఉన్నటువంటి ప్లాట్లు నేను రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేటువంటి వ్యక్తులతో వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీకు దాదాపు ఆ ప్లాట్ ఖర్చుతో అంటే ల్యాండ్ ఖర్చుతో కలిపి డెవలప్మెంట్ చేసి అంటే రోడ్స్, స్ట్రీట్ లైట్స్, డ్రైన్స్, సీవేజ్ కనెక్షన్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇవన్నీ అన్నమాట స్టేట్ ఆఫ్ ద ఆర్ట్. మనకు రియల్ ఎస్టేట్ సంస్థలు అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తాయో దేవస్థానం వైపు చూసే విధంగా కార్యక్రమాలని రూపకల్పన చేసి ప్రతి ఉద్యోగిని అందులో భాగస్వామ్యం చేయడం అప్పట్లో మనందరూ చూసాం. వాటిలో కొన్ని ముఖ్యంగా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నో వేల పేద జంటలకు వివాహం జరిపించారు. భక్తుల చెంతకే భగవంతుడు అని వాడవాడల శ్రీనివాస కళ్యాణాలు, గోవింద కళ్యాణాలు జరిపించారు. అన్నమయ్య విగ్రహం ఏర్పాటు చేసి వారి కీర్తనలకు విశేష ప్రాచుర్యం కల్పించి అన్నమయ్యకు నీరాజనం కల్పించారు. ప్రతి ఇంటిలో శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని, శ్రీ వెంకటేశ్వర యొక్క భక్తి ఆధ్యాత్మిక పరిమళాలని వెదజల్లేలా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని ఏర్పాటు చేసి ప్రతి హిందువుకి వారు బంధువయ్యారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీ అందరి కళ సాకారం చేసే బాధ్యత నాది అని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం, ఆ హామీని నిలబెట్టుకున్నటువంటి ఘనత కూడా కరుణాకర్ రెడ్డి గారిని మాత్రమే అని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. నిజంగా సార్ వెళ్ళి ముఖ్యమంత్రి గారితో 1 to 1 కూర్చొని ఉద్యోగస్తులందరూ 25 సంవత్సరాల కలసాలని చెప్పి సీఎం గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు అందరికీ ఉచితంగా ఇచ్చేయండి అని చెప్పి. నిజంగా అది రూల్స్ ఒప్పుకోవు కాబట్టి ఏదో నామినల్గా గవర్నమెంట్ రేట్ ప్రకారం చెల్లించవలసిన పరిస్థితి ఉంది కాబట్టి దాదాపు వడమాలపేటలో 430 ఎకరాలు, అలాగే అక్కడ ఒక 3,518 మందికి డిప్ వేయడం, వాళ్ళందరికీ ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం. తిరుపతి రాయల్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి బిరుదాల హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరిగింది. తిరుపతి రాయల్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో గురుస్వామి బిరుదాల హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామిని అరటి చెట్టు మొదలతో వైభవంగా తయారు చేసి ఫల పుష్పాదులు, కర్పూర హారతులు సమర్పించి గురుస్వాములు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో అయ్యప్ప భక్తులు భజన చేశారు. చివరగా కన్యస్వాములు, గురుస్వాములు పాద పద్మములకు నమస్కరించి భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని పూజించారు. ఈ సందర్భంగా గురుస్వాములు
బిరుదాల హనుమంతరెడ్డి మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి దీక్షతో మాల ధరించి అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ పర్యాయం పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు, గురుస్వాములు, కన్యస్వాములు పాల్గొని అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ దినము మా మిత్రుడు సేవాభిలాషి వెంకటరామారెడ్డి గారు 18వ సంవత్సరం 18 సార్లు ఆ స్వామి నిర్విఘ్నంగా పెద్ద పాదయాత్ర చేసి ఈ రాయల్ నగర్లో అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ఇక్కడ గత 21 సంవత్సరముగా నిర్విఘ్నంగా పొద్దున్నే ఆ సుప్రభాతం సేవ నుండి అభిషేకం చేసినప్పటి నుండి మధ్యాహ్నం అదే మొత్తంగా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి భిక్ష ఉంటుంది. ఈరోజు రాయల్ నగర్లో ఈ వెంకటరామారెడ్డి గారు 18వ సంవత్సరం మహామండల పూజ, అదేవిధంగా ఈ మండల పూజ కార్యక్రమం చదువులు చేస్తారు, శబరిమల చేస్తారు. చాలా విశేషంగా సుప్రభాతం సేవలు మేల్కొనండి. అదేవిధంగా అభిషేకం చేసి అదేవిధంగా మధ్యాహ్నం ఇక్కడ అన్నదాన కార్యక్రమం సుమారు ఒక 300-450 మంది భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు పశుపూజ కార్యక్రమం చేసి ప్రతి సంవత్సరము ఈ రాయల్ నగరు అయ్యప్ప స్వామి దేవాలయంలో తిరుపతిలో కన్నా చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఇక్కడ అనేక మంది గురుస్వాములు ఎంఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పెద్దపాదం నడుస్తూ ఈసారి 18వ ఏట పెద్దపాదం చేస్తూ మండల పూజ చేయాలని సంకల్పంతో ఈ విధంగా కొంచెం డెకరేషన్ చేయడము, అన్నదానం చేయాలని సంకల్పం పెట్టుకొని 18 సంవత్సరం బాగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ రాయల్ నగర్లో మా గురుస్వామి గారు ఎంఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ప్రతి ఏటా 18 ప్రతి ఏటా 41 రోజులు అనగా ఇంకా 50 రోజులుగా ప్రతిరోజు శుక్రవారం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మేము ఎక్కువ టైం ఈ గుళ్ళోనే గడుపుతూ ఇక్కడే బయట ఏమీ కానీ తినకుండా ఈ గుళ్ళో వండిందే, ఈ గుళ్ళో బ్రాహ్మణుడు చేసిన దేవుడికి నైవేద్యం పెట్టిన పదార్థాలు మేము తింటూ ఈ గత 50 రోజులు ప్రతి సంవత్సరం 50 రోజులు మేము అదే నైవేద్యం తింటూ మేము ఈ విధంగా దేవుని సేవ చేస్తూ ఈ 18వ సంవత్సరం మేము నిర్విఘ్నంగా ఈ విధంగా పూజ చేసి యాత్ర పోవాలనుకుంటున్నాము. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామివారి జన్మదిన నక్షత్రాన్ని పురస్కరించుకొని అరికెట్ల ఉత్సవాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అగ్ని జ్వాల ఏర్పాటు చేసి అర్చకులు ఆనంద తాండవం చేశారు. భక్తుల ఉత్సవాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బుధవారం రాత్రి స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష ఉత్సవాన్ని చేపట్టారు. అరికట్ల ఉత్సవం పేరిట స్వామివారి జన్మదినాన్ని ఆనంద తాండవంతో భక్తులు సంబరాలు చేసుకునే ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ఆవరణంలోని నగరి కుమారమ్మ మండపంలో కొలువు తీర్చారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి విశేష పూజలు జరిపారు. అనంతరం ఆలయం నుండి అర్చకులు నేతి కుండలను నాట్యం చేస్తూ తీసుకువచ్చి కుమార మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం వద్ద నేతి కుండలతో జ్వాలా తోరణాన్ని వెలిగించి శివనామస్మరణతో ఆనంద తాండవం చేశారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఏఈఓ ధనపాల్, సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలంటూ స్థానిక తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ తిరుపతి జిల్లా
అధ్యక్షులు సూర్యప్రకాష్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి నెల 1వ తేదీన జీతం, మెరుగైన పీఆర్సీ, సకాలంలో డీఏలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు, ఉపాధ్యాయులపై భిన్నమైన వైఖరిని అవలంబిస్తూ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన బాట పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు 18,000 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. ఆగస్టులో ఉద్యోగులతో జరిగిన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశంలో సెప్టెంబర్ లోపు అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రులు, అధికారులు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదని విమర్శించారు. బకాయిల కోసం ఎప్పుడు ఆందోళన చేసినా తర్వాత నెలలో ఇస్తామని చెప్పడం తప్ప ఆచరణలో మాత్రం పురోగతి లేదని అన్నారు. మండల కేంద్రాల్లో అయిన తర్వాత ప్రజాప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన తర్వాత ఈరోజు డివిజన్ స్థాయిలో శ్రీకాళహస్తిలో ఈరోజు పోరుబాటులో భాగంగా మాకు ఏవైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, హామీలు ఇవ్వడమే కాకుండా ఏవైతే మా నిధులను పక్కదోవ పట్టించి వాడుకునేసిందో ఆ బకాయిలను మొత్తం తిరిగి చెల్లించమని ఈరోజు మేము రోడ్డుకి ఎక్కాం. దీంట్లో భాగంగా 6 గంటల నిరసన దీక్ష ఈరోజు రాత్రి 10 గంటల వరకు మేము ఈరోజు చేస్తున్నాం. అంతేకాకుండా ఇది జిల్లా స్థాయిలో 3వ తేదీ తిరుపతి కేంద్రంగా చేస్తున్నాం. అక్కడ 12 గంటల నిరసన కార్యక్రమం, తర్వాత 9, 10 తేదీల్లో విజయవాడలో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్నాం. దీంట్లో మా కోరికలు ఏంటంటే ముఖ్యంగా ఏదైతే మాకు పిఎఫ్ బకాయిలు పిఎఫ్ రూపంలో మేము దాచుకున్నామో ఆ డబ్బును మొత్తం ప్రభుత్వం వాడుకునేసింది, దారి మళ్లించింది. అదేవిధంగా పిల్లల చదువుల కోసం, అదేవిధంగా పిల్లల పెళ్లిళ్ళ కోసం ఎత్తిపెట్టుకున్న డబ్బు దాన్ని ఈరోజు తప్పుదో మళ్లించి మాకు ఏదైతే రుణాలు పెట్టుకున్నామో ఆ రుణాలు మంజూరు చేయకుండా గత 3-4 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నది. మాట తిప్పను మడం తిప్పం అన్న రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల గోడును పట్టించుకోకుండా పోవడం బాధాకరమని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేంద్ర అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిని విడుదల చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎం నరేంద్ర మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీకి 2018 తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడంపై వైసీపీ ప్రభుత్వం వైఫల్యమని దుయ్యబట్టారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని విడుదల చేసి 6 లక్షల మంది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా అలమటిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని విడుదల చేయాలని, లేని పక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కబెడుతుందని, రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారని హెచ్చరించారు. చాలా ద్రోహం చేశారు. అలాగే ఈ యొక్క టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు అయితే చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గంగా మోసం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. వాళ్ళకి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఏట మాత్రమే ఒక 10-11 వేల పోస్టులు రిలీజ్ చేసి ఆ తర్వాత చేతులు దులుపున్నారు. ప్రతి ఏటా మెగా డిఎస్సి విడుదల చేస్తాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆయన 5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకుని మళ్ళా ఎన్నికల్లోకి పోవాలని చూస్తున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకి నోటిఫికేషన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలేమీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. 2019లో ఎన్నికల ప్రచారంలో వచ్చి గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిఎస్సి విడుదల చేయలేదు, నేను మెగా డిఎస్సి విడుదల చేస్తాను, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి విడుదల చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. కానీ ఈ రోజు కూడా డిఎస్సి విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు. చాలా కోచింగ్ సెంటర్లో డిఎస్సి విద్యార్థులందరూ లక్షల ఫీజులు కట్టేసి వాళ్ళు బతుకుతున్నారు తప్ప ఈ ఉద్యోగస్తులు వీళ్ళు విద్యార్థులు బతికేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇప్పటికైనా డిఎస్సి విడుదల చేయి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకుంటామని చెప్పి డిఎస్సి విద్యార్థుల తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇంటి పట్టాలో దేవుడి ఫోటోతో పాటు జగన్ ఫోటో కూడా ఉండడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టీడీపీ జిల్లా కమిటీ నాయకులు ఓకా విజయ్ కుమార్ పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిల తీరును వ్యతిరేకిస్తూ తిరుపతిలోని నెహ్రూ నగర్లో గురువారం టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ఉద్యోగులకిచ్చే ఇళ్ల పట్టాలో శ్రీవారి ఫోటోతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.
టీటీడీ ఉద్యోగుల డబ్బుతో కొంటున్న ఇళ్లకు ఇచ్చే పట్టాలో జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ఈ విధానాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. మరో 4 నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన తనయుడి గెలుపు కోసం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న కుటిల ప్రయత్నమని టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ నాయకుల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఓకా విజయ్ కుమార్తో పాటు నరేంద్ర, గోపి, శ్రీరాములు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వారి డబ్బులతో వాళ్ళకిస్తున్నటువంటి స్థలాల మీద ఓ పక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, ఎందుకంటే టీటీడీ ఎంప్లాయీస్ కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఇంకో పక్క సమాన స్థాయిలో, అంటే వెంకటేశ్వర స్వామికి సమాన స్థాయిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయము లేదు, అలాగే టీటీడీ నుంచి కూడా ఎటువంటి ఆర్థిక సాయము లేదు. కాకపోతే ఏదైతే ఆ రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని ముందుగా టీటీడీ పే చేసి తర్వాత ఎంప్లాయీస్ దగ్గర 2-3 విడతలుగా వారి దగ్గర వసూలు చేసుకున్నటువంటి వైనం ఎంప్లాయీస్ అందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇందులో టీటీడీ ఉచితంగా ఇచ్చింది కానీ గవర్నమెంట్ నుంచి ఉచితంగా ఇచ్చినటువంటిది ఎక్కడా లేదు. కానీ ఏదైతే నిరుపేద ప్రజలకి పట్టాలు ఇచ్చినట్టు టీటీడీ ఎంప్లాయీస్ని ఆ నిరుపేదలతో పోల్చుతూ జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని దాని ముందు నవరత్నాల లోగోలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భగవంతునికి మనిషి దాసుడు కావాలని, మానవ సేవే మాధవ సేవగా భావించి జీవనం సాగించాలని ఆచార్య చక్రవర్తి రంగాచారి అన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు ప్రవచన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆచార్య చక్రవర్తి రంగాచారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మల్యద, గోదాదేవి రచించిన పాసురాలను ప్రవచనాల రూపంలో భక్తులకు తెలియజేస్తున్నారు. ధనుర్మాస ప్రవచనాలు వినడం వల్ల మనిషికి ఆరోగ్యం సిద్ధిస్తుందని చక్రవర్తి రంగాచారి అన్నారు. సాటివారికి సాయం చేస్తే భగవంతునికి సేవ చేసినట్లేనని సూచించారు. ఈ సందర్భంగా చక్రవర్తి రంగాచారిని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, జేజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస ప్రవచనాలు టీటీడీ మరియు ఆల్వార్ దివ్య ప్రాజెక్ట్ వారి సౌజన్యంతో అన్నమయ్య కళామందిరంలో ఈ ప్రవచనాలు ఉదయం 7 నుంచి 8 వరకు ఆచార్య రంగనాథన్ స్వామి వారి ఆధ్వర్యంలో ఆయన ప్రవచనంతో ఈ ధనుర్మాస ప్రవచనాలు జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాలను విని ఆధ్యాత్మికను పెంపొందించుకోవాలని ఈ ప్రతి ఒక్కరూ అన్నమయ్య కళామందిరంకి ఉదయం వచ్చి ఈ ప్రవచనాలను వినాలని రేపు నెల 14 వరకు ఉంటుంది. భక్తులు దాతల సహకారంతో ప్రతిరోజు కూడా అన్నప్రసాదం వితరణ జరుగుతున్నది. పావై అనే దివ్య ప్రబంధాన్ని ప్రతి దేవాలయంలో కూడా పఠిస్తూ ఉంటారు. ముఖ్యంగా గోదాదేవి చుడికొడుత నాచ్యార్ ఆముక్త మాల్యద అలనాడు ద్వాపరయుగంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించి తరించినటువంటి గోపికల యొక్క మార్గాన్ని అనుసరించి కలియుగంలో ఇటువంటి పవిత్రమైనటువంటి వ్రతాన్ని ఆచరించింది. తాను కూడా తరించింది. అలాగే అందరినీ కూడా తరింపచేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో తిరుప్పావై అనే ప్రబంధాన్ని భగవంతుడికి ఎలాగైతే పుష్పమాలికను భగవంతుడికి సమర్పించిందో అలాగే పాశురపు మాలను కూడా భగవంతుడికి సమర్పించింది. మొత్తం ఇక్కడ తిరుప్పావైలో 30 పాసురాలు ఉంటాయి. 30 రోజుల పాటు రోజుకొక పాసురంగా అన్ని చోట్ల కూడా విశేషంగా అక్కడ ఉపన్యాసాలంతా కూడా చేయబడతాయి. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురుదక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్యాలంకరణ చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి వారి అనుగ్రహం కోసం ప్రార్థించారు.
తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం సిఐటియు తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ వారికి మద్దతుగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద గురువారం సిఐటియు తిరుపతి జిల్లా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ వారికి మద్దతుగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిల్డర్ల వద్ద వసూలు చేసిన 1% పన్నులను భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగించకుండా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. రాబోయే కాలంలో సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటే ధర్నాను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసులు, తిరుపతి నగర కార్యదర్శి పి చిన్న, తిరుపతి నగరాధ్యక్షులు ఎస్ సుందరం తదితరులు పాల్గొన్నారు. అలా కట్టిన సెస్ డబ్బు 2,542 కోట్లు ఉంది వాళ్ళ డబ్బు వెల్ఫేర్ బోర్డులో. ఆ బోర్డులో ఉన్నటువంటి డబ్బులంతా కూడా గతంలో తెలుగుదేశము, ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం కూడా 2,000 కోట్లు దారి మళ్లీ చేసినారు. వాళ్ళ డబ్బులు దారి మళ్లించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి ఏమన్నా కానీ ప్రమాదం జరిగినా, చనిపోయినా, వాళ్ళకి ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉందో ఆ స్కీమ్స్ కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఎటువంటి కూడా ఇవ్వడం లేదు. పైగా పాతవి శాంక్షన్ రేటు కూడా ఇవ్వడం లేదు. క్లెయిమ్లంతా కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలకి రోజు మగ్గుతా ఉంది. వాళ్ళ డబ్బును వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కడుపులు కొట్టడం అనేది సరైన పద్ధతి కాదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే మళ్లించిన డబ్బులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు కట్టాలి. మాకేదైతే మేము పోరాడి సాధించుకున్నామో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని, ఆ బోర్డులోని నిధులను ప్రజలకి ఉపయోగపడే విధంగా మేము చేసుకోవడం జరిగింది. వాటిని ఈ పొద్దు నీరు కార్చే విధంగా ప్రజలకి అందుబాటులో లేకుండా, ఎవరికి ఎటువంటి సహాయం చేసే పరిస్థితి లేకుండా ఏదైతే మా డబ్బులు యొక్క ఉన్నాయో వాటిని ఇతర పథకాలకి వాడుకొని 12-14 మెమోని తీసుకొని వచ్చి మొత్తం కూడా ఈ పొద్దు క్లెయిమ్ని ఎవరికి ప్రజలకి అందుబాటులో లేకుండా భవన నిర్మాణ కార్మికుల సమస్యల యొక్క జీవితాలతో సమస్యలుగా మారిపోయింది. కాబట్టి 12-14 మెమోని రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులు గతంలో మరణించిన వాళ్ళు కావచ్చు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు బిడ్డలు చదువులకు సంబంధించి కానీ, అదేవిధంగా డెలివరీ స్కీములకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా అప్లై చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత మొదటిసారిగా చిత్తూరుకు రావడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. అనంతరం బాలా త్రిపుర సుందరి కళ్యాణ మండపం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తమ కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు తప్పనిసరిగా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా బరిలో ఉంటానని తెలియజేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉద్యోగుల సంక్షేమం, కార్మిక ప్రచారంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. టీటీడీ ఉద్యోగుల ఇంటి పట్టాలపై సీఎం జగన్ ఫోటో ఉండడాన్ని తప్పుపట్టిన ప్రతిపక్ష పార్టీలు, అలిపిరి వద్ద నిరసన. వివిధ పథకాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన ఏడాదిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.